చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు సంవత్సరం కావస్తా ఉన్న వెనుకబాటుకు గురైనటువంటి రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ఆయన ఏమాత్రం కూడా సహకరించడం లేదు. ఈ ప్రాంత అభివృద్ధి అనేది అది కూడా ఒక తన బాధ్యత అనే విధంగా ఆయన వ్యవహరించడంలే. దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయలు రాజధానిలో ఖర్చు పెట్టాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నాడు. ఇప్పటికే 1.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చినాడు. కానీ తెచ్చిన 1.5 కోట్ల రూపాయలలో కనీసం 15,000 కోట్ల రూపాయలు 10% కూడా రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల కోసము ఆయన వినియోగించేటువంటి పరిస్థితి కనపడడం లేదు. ఈరోజు రాయలసీమ 4 జిల్లాలకు సంబంధించినటువంటి హంద్రీనీవా ప్రాజెక్టు స్వర్గీయ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చింది. 40 టీఎంసీల హంద్రీనీవా ప్రాజెక్టును రాజశేఖర రెడ్డి గారు తీసుకొని వచ్చారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 83 టీఎంసీల వరకు ఎన్హాన్స్ చేసే విధంగా పనులు ప్రారంభించడం జరిగింది. అయితే ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి 40 టీఎంసీలకే హంద్రీనీవాన్ని పరిమితం చేస్తూ ఉండడం మనం అందరం గమనిస్తూ ఉన్నాం. అంటే రాయలసీమ పట్ల ఆయనకున్న చిత్తశుద్ధిని ఈరోజు మనం అందరం కూడా గమనించవచ్చు. ఈ ప్రాంతంలో దాదాపుగా 600 చెరువులకు నీళ్లు ఇస్తూ 6 లక్షల ఎకరాలకు పిల్ల కాలువల నిర్మాణం ద్వారా నేరుగా సాగునీరు ఇస్తూ మరియు కొత్తగా ఏర్పాటు చేసినటువంటి అనేక స్కీములకు నీళ్ళు ఇచ్చేదానికి 83 టీఎంసీలు అవసరమవుతాయని జగనన్న గత ప్రభుత్వంలో గండికోట నుండి హంద్రీనీవాలోని చివరి జిల్లాలైన కడప, చిత్తూరు జిల్లాలకు 20 టీఎంసీలతో ఒక ప్రాజెక్టును తీసుకొని వచ్చి దాదాపుగా సగం పనులు పూర్తి చేశారు. ఇప్పటికే 2,000 కోట్లు ఖర్చు పెట్టారు. చంద్రబాబు నాయుడు ఆ పనులు ఆపేశారు. అదేవిధంగా శ్రీశైలం డ్యాం నుంచి జీడిపల్లి వరకు మొదటి దశను 6,300 క్యూసెక్కులకు వెడల్పు చేస్తూ మరొక 23 టీఎంసీలు అదనంగా తీసుకొచ్చేటువంటి పనులను మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఆ పనులు కూడా ఆపేశారు. అంటే 43 టీఎంసీలను నష్టం చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు అనేసి దీనికి నిరసనగా రాప్తాడు నియోజకవర్గంలో రైతాంగం అందరూ కూడా ఈరోజు రిలే నిరాహార దీక్షల ద్వారా, ఆమరణ నిరాహార దీక్ష ద్వారా ప్రభుత్వానికి నిరసన తెలిపేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో రైతులకు పిల్ల కాలువల నిర్మాణం ద్వారా దాదాపుగా 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాల్సి ఉన్న 100 కిలోమీటర్ల హంద్రీనీవా మా నియోజకవర్గంలో పారుతూ ఉన్నా కూడా ఆ పిల్ల కాలువల నిర్మాణం చేయకపోయినా భూమిలోకి సగం నీళ్ళు ఇంకిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి కాలువ నుండి బోర్లు వేసుకొని రైతులు బతుకుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా కాలువను కాంక్రీట్ బెడ్డింగ్ వేస్తూ కాలువ లైనింగ్ చేస్తూ ఈరోజు ఒక చుక్క నీరు భూమిలోకి ఇంకిపోయేటువంటి పరిస్థితి లేకోకుండా రైతులు పుట్టగొడతా ఉన్నారు. దాదాపుగా 2 లక్షల ఎకరాలు రాప్తాడు నియోజకవర్గంలో హిందూపురం పార్లమెంటు పరిధిలో దాదాపుగా 5 లక్షల ఎకరాల భూములు బీళ్లుగా మారేటువంటి పరిస్థితిని తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు. దీనికి నిరసనగా జిల్లా వ్యాప్తంగా కూడా నిరసనలు తెలియజేసేటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగా మొదటిగా రాప్తాడు నియోజకవర్గం నుంచి రిలే నిరాహార దీక్షలను ప్రారంభించడం జరుగుతుందని తెలియజేస్తారు.